తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి వడదెబ్బకు గురైంది. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గంలో విరామం లేకుండా ప్రచార కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావంతో బండారు శ్రావణి వడదెబ్బకు గురయ్యారు. ఇంటిలో వైద్య సేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో సోమవారం కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిందని అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. 6 గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో పెన్షన్లు, రుణమాఫీ వచ్చాయని ప్రశ్నించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చమురు ధరలు తగ్గినా పెట్రోల్పై ధర తగ్గించలేదని, మనకు అక్కరకు రాని వారికి ఎందుకు ఓటు వేయాలని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంపై పోరాడే శక్తి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే వచ్చేటప్పుడు మెట్రో పిల్లలని చూసినా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాస్తున్నాడు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు. పాపం ఆయనకేమో తెలియదు, కనీసం తెలియదన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. వచ్చిండు ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివేసిండు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పినరో మళ్ళొక్కసారి వాళ్ళకి సిగ్గొచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచింది, కేంద్ర మంత్రి అయింది, బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కుర్కురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కుర్కురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్ ఇలా కనవళ్లే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్, సనత్ నగర్ లో కాలు కొట్టలేదు, నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు. 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలే. ఈయన వచ్చినాక చిల్లర మాటలు, ఉద్దరే పనులు తప్ప ఏం అయితలేదు. మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి. 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. మీరు రోడ్ ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు. అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్గా మనం తిట్టే అక్కర కూడా లేదు. కాకులను బట్టి గద్దలకు పెట్టిండు నరేంద్ర మోడీ, పేదలను బట్టి పెద్దవాళ్ళకు పెట్టిండు. ఆగమై ఓటేయకండి. ఏమన్నంటే మతం తప్ప ఇంకోటి తెలియదు. ఏమన్నంటే ముస్లింలను తిట్టుడు, ముస్లింలట ఎక్కువ పిల్లలు కంటారట, ఎక్కువ పిల్లలు కంటే జాతి సంపద వాళ్ళకే పోతుందని చిల్లర మాటలు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడాల్సిన మాట నేనా? నల్లధనం వాపస్ తెస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఎప్పుడో మర్చిపోయింది. ఏం పీకినావు మరి? 10 ఏళ్ళు ఏమి పీకింది లేదు కాబట్టి ముస్లింలను తిట్టాలి, ఇంకోళ్ళని తిట్టాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. ఒకసారి పుల్వామా పేరు మీద ఓట్లు, ఈసారి శ్రీరాముడి పేరు మీద ఓట్లు. శ్రీరాముడు దేవుడు అందరివాడు, కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు. ఏం చెప్పిండు శ్రీరాముడు? రాజధర్మం పాటించు అన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ లో ఒక తీరుగా చూడొద్దు, తెలంగాణను ఇంకో తీరుగా చూడొద్దు. ప్రధానమంత్రి అనేటోడు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ గురి చేయాలి. గుజరాత్ లో వరదలు వస్తే 1000 కోట్లు ఇస్తావు, తెలంగాణలో వరదలు వస్తే, హైదరాబాద్ లో మూసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు. ఇదే నా శ్రీరాముడు చెప్పిన ధర్మం. హైదరాబాద్ కు, తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు, ఒక్క స్కూల్ ఇయ్యవు. మెట్రో కట్టుకుంటామంటే చిన్న పట్టణాలకు సాయం చేస్తావు, కానీ హైదరాబాద్ దేవు. ఎందుకు వేయాలి మరి నీకు ఓటు? ఇక్కడ ITIR ఉంటే రద్దు చేసింది మోడీ. ఇవాళ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే కాదు. ఒక్క ఫ్లైఓవర్ కట్ట చేత కాదు. మనం హైదరాబాద్ లో 10 ఏళ్లలో 36 ఫ్లైఓవర్లు కట్టినాం. ఇక్కడనే నాయన నరసింహారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా ఆర్టీసీ క్లాస్ మీద అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టినాం. 36 కట్టినాం, ఒకటి కాదు. 10 ఏళ్లలో 36 కట్టినాం. 2 రోడ్డు వల్ల కప్ప చెప్పినాం బీజేపీలో.
రోడ్డు కూడా కట్ట శాతం కాలేదు వాళ్ళకి 10 ఏళ్ళలో. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు కిషన్ రెడ్డి? నాకు తెలియదు అడుగుతా. ఏమన్నా అంటే ఒకటే ఒకటి, మతం పేరు మీద ఓట్లు అడగాలి, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి, 4 ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి. దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ అందరినీ కోరేది ఒకటి, సికింద్రాబాద్ లో ఇలా పద్మారావు గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. ప్రజల మనిషి మీరు. కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే 13 తారీఖు నాడు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారి జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కోమటిగూడెం గ్రామంలో ఎట్టబోయిన రాజయ్య ఇంటి వెనుక తాటి చెట్టు మీద పిడుగుపడి చెట్టు పూర్తిగా దగ్ధమైనట్టు గ్రామస్తులు తెలిపారు. వర్షం వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మండు వేసవిలో వర్షం కురిసి కొంత ఉపశమనం కల్పించినా ఈ పిడుగుల దెబ్బకు ప్రజలు బెంబెలెత్తుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రామాల్లో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పది నుంచి 20వ తేదీ వరకు కాళ్ల గ్రామ దేవతల జాతర జయప్రదం చేయాలంటూ ప్రజలకు ఆలయ కమిటీ పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. శ్రీరాముడు ఎవరి సొత్తు కాదంటూ ఎన్నికల ప్రచారంలో స్పష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.